సోమవారం సంధి సోషల్ మీడియాలో ఏడ చూసిన అయోధ్య గుడి బాలకరామ్ వీడియోలు ఫోటోలు ముచ్చట్లే ఇనొస్తున్నాయి కానొస్తున్నాయి. గుళ్ళె రాముని నిలబెట్టినాక తెల్లారు సంధి హారతులు తీరొక పట్టుబట్టలు నగలతోని దర్శనాలు అనుకుంటా మస్తు తీర్ల వీడియోలు చూస్తున్నారు భక్తులు. అసలు బాలరాముని అట్లా చూస్తుంటే రెండు కళ్ళు చాలతలేవు. ముద్దుగా నవ్వుతున్నట్టు మనదిక్కే చూస్తున్నట్టు నీకెందుకు రందులు నేనున్నా కదా అని అభయం ఇస్తున్నట్టు ఎంత నిమ్మలంగా కొడుతున్నాడు అని అందరు అనుకుంటున్నారు కదా. అయితే రామయ్య విగ్రహం మీద ఆ విగ్రహాన్ని చెక్కిన శిల్పి యోగిరాజే ఓ కొత్త ముచ్చట చెప్పిండు. నేను చెక్కేటప్పుడు బాలరాముని విగ్రహం ఓ తిరుగుంటే ఇప్పుడు ఇంకో తిరుగుందని వచ్చిండు. గుళ్ళె ప్రాణ ప్రతిష్ఠ చేసినాక శిల్పం ముఖంలో చిరునవ్వు కళ్ళ భావాలు కానొస్తున్నాయి. ఇప్పుడు చూస్తుంటే ఇది నేను చేసిన విగ్రహమేనా నాకే అనుమానం కొడుతుంది అని ఇచ్చంతర పోతుండట. ఈ ముచ్చటిన కొందరుండి మరి మంత్రాలతోటి ప్రాణ ప్రతిష్ఠ చేసినాక విగ్రహాలకు వచ్చే కళనే వేరు ఆ మహిమే వేరు అనుకుంటా మాట్లాడుకోబట్టిరు. ఇంకో దిక్కు బాలగ్రామం చూసినందుకు భారతదేశం మొత్తంలో 7-7 భక్తులు ఎంతో మంది వస్తుండటంతోని అంత మందిని సంధాయించుడు ఉత్తరప్రదేశ్ సర్కార్కు అక్కడి పోలీసుకు సెక్యూరిటీకి మస్తు తిప్పలైతున్నదట. మరి 500 ఏండ్ల నాటి సంధి ఎదురు చూస్తున్న గుడి కాబట్టి ఆ మాత్రం సందడి ఉంటది ఏమంటారు.